వెల్కమ్ బ్యాక్ టు టాప్ డిబేట్. నారా భువనేశ్వరి వైసీపీ నేతలపై మరోసారి కన్నెర చేశారు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తనకు జరిగిన అవమానంపై భావోద్వేగంతో స్పందించారు. మహిళలను రాజకీయాల్లోకి లాగడం సరికాదంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ధైర్యం ఉంటే ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు. అంతేకాదు, నాడు ద్రౌపదికి అండ శ్రీకృష్ణుడైతే నేడు చంద్రబాబుకి ప్రజలే అండ అంటూ స్పందించారు. సురేష్ గారు, ఎప్పుడు అయిపోయిన దాన్ని ఇప్పుడు ఇది అంటారు కదా, రేపటం అవసరమా అని అంటే నాకు ఫస్ట్ అలాగే అనిపించింది. అయితే మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఒక సందర్భం వస్తుంది, అది అనుకోకుండా అది అన్యమనస్కంగానే లింక్ అవుతుంది. నిన్న ఆవిడ ద్రౌపదికి సంబంధించినటువంటి ఒక గుడి అట, నాకైతే క్లారిటీ లేదు, దానికి వెళ్ళినప్పుడు మరి ఆబ్వియస్గా గుర్తొస్తుంది కాబట్టి రెలవెంట్గా తను ద్రౌపది ప్లేస్లో ఉంది ఒక టైంలో అన్నది ఆవిడకి గుర్తొచ్చి బాధతో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు. అయితే దీనిలో కొంత పాలిటిక్స్ కన్నా కూడా మేల్ అండ్ ఫీమేల్ జెండర్ని అడ్రస్ చేస్తున్నటువంటి దాన్ని నేను గమనించా పర్సనల్గా. ఏంటంటే ఎవరికీ లేదంది, ఆవిడ ఒక్క వైసీపీగానే కాదు, ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్లు నడి రోడ్డు మీదకి లాగే అధికారం, పర్టికులర్గా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి మహిళల్ని రాజకీయాల కోసం వాడుకుంటాం అనే హక్కు ఎవరికీ లేదు, మీకు కూడా అని చెప్పేసి ఎదురుగున్న మగవాళ్ళని కూడా ఉద్దేశించాను. సో నేను ఆ కోణంలోనే దీన్ని తీసుకుంటాం జరిగింది, అంతే తప్ప ఒక పొలిటికల్ యాంగిల్ అని కాదు. దాంతోపాటుగా ఆవిడ ఒక ఎనాలజీ, ఒక రేషనల్ దాన్ని కంపారిజన్ ఒకటి తీసుకొచ్చారు. ఎలా అంటే, ఎస్, ఏదైతే ద్రౌపదికి ఆ రోజు ద్రౌపది కాదు అక్కడ శత్రువు, పాండవులను అవమానించాలన్న ఉద్దేశంతో ద్రౌపదిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి పిరికి రాజకీయాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఈ సమకాలీన రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఐ మీన్ పురాణాల్లోనే కాదు, ఇప్పటి టైమ్స్లో కూడా అనే అర్థం వచ్చేటట్లుగా సునిశ్చితంగానే మాట్లాడటం జరిగింది. జనరల్గా అంటారు, ఎందుకు అయిపోయిన దాని గురించి అవసరమా అని చెప్పేసి అంటే ఏమంటారు మీరు? సార్, అది ఒక ఆడబిడ్డకి జరిగిన ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి మ్యాటర్ అది. కాబట్టి కట్టె కాలే వరకు తనకు జరిగినటువంటి అవమానం గుర్తుండేది సార్. అది ఒక సారీతోనో లేదంటే ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వడం ద్వారానో ఇంకోటి ద్వారానో అది మర్చిపోరు సార్. ఇంకొకటి ఏదన్నా అయితే ఒంటి మీద కొట్టిన దెబ్బ లేదు వేసిన శిక్ష కొన్నాళ్లకు మర్చిపోతారు. కానీ మనసుకు తగిలిన దెబ్బ, క్యారెక్టర్ కు పడినటువంటి మచ్చ అనేది పొర్రపాటును కూడా ఆడబిడ్డ అనేది బ్రతికి ఉన్నంత కాలం గుర్తుంటది. అలాగే మహిళా లోకం కూడా గుర్తుంచుకుంటుంది సార్ ఆడబిడ్డలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు. ఈ రోజు మేడం గారు నిన్న ప్రస్తావించారు, ఆమె ఎంత భావోద్వేగానికి గురైతే మనసులో ఎంత బాధనో లోపల దాచుకొని పైకి ఈ విధంగా వ్యక్తం చేశారు. అంతేగాని ఖచ్చితంగా ఆంధ్ర ఆడబిడ్డ అంటే మనందరికి తెలియంది కాదు, పౌరుషానికి ప్రతీక. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి తిరిగి రాణి రుద్రమదేవి పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి ఆడబిడ్డ ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకుంటది, గుర్తు చేస్తుంది. తన బాధ్యతగా కూడా సమాజం ఈ విధంగా భ్రష్టు పోవటం ఇష్టం లేక ఇలాంటి రాజకీయాల్లోకి ఆడబిడ్డలు లాగొద్దు అనే ఉద్దేశంతో ఒక తల్లిగా ఆవిడ స్పందించి మాట్లాడారు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు సార్. ఆ ప్రదేశంలో ఏ ఆడబిడ్డ ఉన్నా అలా స్పందిస్తుంది. ఇకపోతే సురేష్ గారు, ఇప్పటి వరకు మనం చూసుకున్నాం, నిన్న బోనమ్మ గారు మాట్లాడారు, ఈ రోజు మహిళా ఎస్ఐ గారి మీద జరిగింది చూసాం. మొన్నటికి మొన్న మనం గతంలో చూసుకుంటే నేను చూపించాను మీకు ఒక ఫోటో, అమరావతి ఆడబిడ్డల మీద బూటికాలతో తన్నినటువంటి పరిస్థితి వాళ్ళ హయాంలో. ఇకపోతే మొన్న కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అమరావతి ఆడబిడ్డల్ని వేశ్యలతో పోల్చినటువంటి పరిస్థితి, సంకర జాతి అని చెప్పి మాట్లాడి ఇంత దారుణమైనటువంటి మాటలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బోనమ్మ లాంటి వాళ్ళు ఇలాంటి ప్రస్తావించుతారు. ఎందుకంటే ఆవిడ ఒక లీడర్ గా ఈ రోజు బోనమ్మ బయటికి రావడానికి కారణం ఆమె మానసికంగా ఎంత సంఘర్షణకు లోనైతే, ఎంత బాధను అనుభవించితే ఎదుర్కోవాలి అని చెప్పి ఆమె నిలబడి ఈ రోజు బయటకు వచ్చారు. అంతకు ముందు వచ్చారా సార్ ఏ రోజైనా బోనమ్మ గారు? రాలేదు. కానీ మహిళ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి అనేది ఒక ఎగ్జాంపుల్ గా చూపించడానికి ఈ రోజు ఆమె బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నారు. అదే ఒకవేళ వీళ్ళు వేసినటువంటి నిందలకి జరిగినటువంటి అవమానానికి ఆమె కృషించిపోతే ఆమెను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉండరు సార్. కాబట్టి ఖచ్చితంగా మేడం గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు సార్.
ఇకపోతే సురేష్ గారు ఇందాక నుండి నేను అడుగుతుంది అనితమ్మ గారి గురించి, హోమ్ మినిస్టర్ గారి గురించి చెప్పినటువంటి, రేపు పిఎం గారు వస్తే మీరు సభను ఎలా నిర్వర్తిస్తారు, మరి ఇలాంటి ఇవన్నీ ఫెయిల్యూర్స్ అని చెప్పి మన శ్రీరామ్ గారు అనడం కానీ, తులసిరెడ్డి గారు చేతగాలని ప్రభుత్వం అనడం కానీ జరిగింది. దానికి నేను మా కోటమి గవర్నమెంట్ సైడ్ నుండి ఒకటి ఒక్కటి సార్ మే 2వ తారీఖు అమరావతి రెండోసారి శంకుస్థాపనకి వచ్చినటువంటి సందర్భం సార్. ఎవరు మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు ఆ రోజు 5 లక్షల మంది రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు సార్. రైతులు రైతు కుటుంబాలే 1,00,000 దాకా ఉంటారు. మిగతా రాష్ట్ర నలుమూలల నుండి కనీసం 8 రోడ్డు మార్గాల ద్వారా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ సభను అంగరంగ వైభవంగా నిర్వర్తించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే యోగాంధ్రకి పిఎం మోడీ గారు రావడం జరిగింది సార్. అక్కడ కూడా లక్షల్లో మీకు గుర్తు చేయనా, మీరు మళ్ళీ సందర్భం తీసుకొచ్చారు. నేను యాక్చువల్ నాకు ఇందాకటే నేను రేజ్ చేద్దాం అనుకున్నా. అప్పుడు కూడా కారణం ఏంటో తెలియదు కానీ ఆయన వచ్చిన 2 సందర్భాల్లోనూ సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగినాయి. ఒకటి అమరావతి ఏరియాలో అవేవో పైపులు తగలబట్టడం ఏదో సంథింగ్ ఒకటి. అంతకుముందు అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు, బ్లాక్ బెలూన్స్ ఎగిరిని గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో. అది మరి మోదీ గారు వచ్చిన సందర్భం ఏమో నాకు గుర్తులేదు. ఇటువంటి ప్రతిసారి ఆయన ముందు వచ్చే ముందో వెళ్ళిన కాసేపటికో మరి ఇవి కాకతాళీయం అనుకోవాలా, లేదంటే కనుక నిజంగానే ఆయన ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ పోలీసింగ్ అండ్ ఇది ఇంటెలిజెన్స్ అనుకోవాలా అర్థం కావటం లేదు. ఎందుకో కానీ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. అది గతంలో కూడా జరిగినాయి. పెద్దలు కావాలంటే కరెక్ట్ చేయొచ్చు నన్ను. సార్ జరిగింది నిజమే సార్. పైపులు తగలబెట్టడం అనేది అది అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి రెండోసారి ప్రధానమంత్రి మోడీ గారు రావటం బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలనే కుట్ర ఆ రోజు కాదు సార్, ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. కానీ దాన్ని ఎదుర్కొంటున్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి కనీస బాధ్యత లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ విషయాలు జరుగుతున్నాయి సార్. ఇక్కడ ప్రధానమంత్రి గారి రావడానికి కానివ్వండి, అక్కడ సభ జరగడం ఎటువంటి ఆటంకాలు జరగలేదు సార్. జనాభా కానీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి నష్టం కూడా జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే మాత్రం ఒక భవానీపురం నుండి తాడేపల్లి వెళ్ళడానికి కూడా 6-7 గంటలు పడుతుంది సార్. అంటే పిఎం మోడీ గారి కంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ మరి ఆయనకు ఉందేమో, మరి అదైతే మాకు తెలీదు. మరి పిఎం మోడీ గారు కూడాను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి టైంకే వస్తారు సార్ ఇక్కడికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మామూలుగా ఒక 5-6 km కూడా 5-6 గంటలు 6-7 గంటలు పడుతుంది సార్. ఇకపోతే నేను చెప్తుంది ఏంటంటే సార్, మేము వెళ్ళినప్పుడు పరామర్శలు కింద తులసిరెడ్డి గారు పరామర్శలకి వెళ్ళటం తప్పులేదన్నారు. గతంలో మా వాళ్ళు కూడా పరామర్శించారన్నారు. మేము ఎక్కడా కూడా రౌడీ షీటర్స్ నో హత్యలు చేసిన వాళ్ళ ఇలాంటి వాళ్ళు పరామర్శించలేదు. మేము వాళ్ళని పరామర్శించమంటుంది కూడా నిరుపేద గొర్రెల కాపరి కుటుంబాన్ని. ఆయన సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడం మేము తప్పు పట్టట్లా, కానీ నిరుపేద గొర్రెల కాపరి కుటుంబాన్ని కూడా పరామర్శించవచ్చు కదా అనేది మా పాయింట్ సార్ తులసిరెడ్డి గారు. ఇకపోతే మేము పరామర్శించిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టి అనారోగ్యంతో ఉన్నా కూడా ఈవెన్ అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకొని కనీసం ఒక రోజు గడవక ముందే కూడా ఆయన తీసుకొని వెళ్ళేసేసి జైలులో పెట్టినటువంటి పరిస్థితి. అవి పరామర్శించారు సార్. కానీ పరామర్శలు ఎవరు తప్పుడు పట్టట్లా. కానీ ఇప్పుడు మన షర్మిలమ్మ గారిని చూసుకోండి, సొంత చెల్లి ఎవరో రావణ్ సంఘ విద్రోహ శక్తి లాగా తయారైన రావణ్కి ఒక ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సొంత చెల్లి ఎన్ని కక్షలను కనీసం బయట ప్రజల కోసం అన్నా పెట్టాలి. మాలాంటి వాళ్ళు అన్నా చెల్లి అంటే కొంచెం ఉంటది సార్. రాజకీయాలు ఆ పార్టీలో ఉంది, ఈ పార్టీలో ఉండొచ్చు, కానీ అన్నా చెల్లి అనేది ఒక తల్లికి పేగు తెంచుకొని పుడతారు సార్ వీళ్ళు. కాబట్టి కనీసం అదన్నా ఒక ట్వీట్ అన్నా పెట్టుంటే బాగుండేది. మన సొంత ఆడబిడ్డకి ఇచ్చిన వాడే బయటకు వెళ్ళిన తర్వాత బయట రాష్ట్రంలో ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడతాడని మేమైతే అనుకుంటాం సార్. దానికోసం ఆమె ఒక ట్వీట్ కి నోచుకోలేదు, ఒక పరామర్శకి నోచుకోలేదు సార్. ఇటువైపు కనుక చూసుకుంటే పరామర్శలు గతంలో బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వెళ్ళినటువంటి వాళ్ళని పరామర్శించారు, పందాలు బెట్టింగ్లు కాసినటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు. ఇకపోతే ట్వీట్లు సంఘ విద్రోహ శక్తి లాంటి రావణ్ లాంటి వాడు కూడా ట్వీట్లు పెట్టడం జరిగింది సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని నేను చెప్తున్నాను సార్, అంతే తప్ప ఆయన పరామర్శను ఎవరు కాదనలేదు. అదేవిధంగా గొర్రెల కాపరి కుటుంబాన్ని కూడా ఈయన పరామర్శించుంటే బాగుండేది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, 2 రోజులు ఆగలేకపోయారా అన్నారు. మేము
జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వం ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు మంచి ప్రభుత్వం కదా సార్, గౌరవిస్తున్నాం సార్. ఆయన ఆ, గతంలో సీఎం గా చేశారని ఒకటి, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారని రెండు, మేము ఈ విధంగా గౌరవిస్తున్నాం సార్. వైఎస్ఆర్ పార్టీకి ఆయన అధినేత కాబట్టి ఖచ్చితంగా మేము గౌరవించి ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు అని మేము అనుకుంటున్నాం. కానీ ఆయన బాధ్యత రాహిత్యంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇక నుండి నాకు తెలిసి మరి ఆయన మీద కూడా ఒక కామన్ మ్యాన్ బయటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే మేము ట్రీట్ చేయాలేమో. మరి వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను చూసి మేము నేర్చుకోవాలి. మీరు అందరి పట్ల ఏమి మంచిగా ఏమి ఉండట్లేదు లేదు, మీరు అందరి పట్ల ఏమి మంచి ప్రభుత్వం ఏమి లేరు. కానీ ఎందుకంటే ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి రైతుల పక్షాన వారికి ఇంకా న్యాయం చేయాలి, న్యాయం జరగలేదని చెప్పేసి 5-6 నెలల క్రితం లెఫ్ట్ పార్టీస్ తరఫున ఉద్యమిస్తున్నటువంటి అప్పలరాజు అనుకుంటా, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన్ని పీడీ యాక్ట్ పెట్టి కొన్ని నెలల పాటు లోపలేశారు, ఎటువంటి ఆయనకి ములాఖతులు కూడా అవకాశం లేకుండా. కాబట్టి మీరు మంచి ప్రభుత్వం ఎవరికి? వైసీపీ. మీరు వైసీపీకి మంచిగా ఉన్నారు తప్ప మీరు మిగిలిన పార్టీల పట్ల ఆ రకమైనటువంటి మంచితనాన్ని మీరు ప్రదర్శించట్లేదు. ఆ రకమైనటువంటి ప్రభుత్వ దాష్టీకాలు ఎలాగైతే చేయాలో అలాగే చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, ప్రజలు కూడా గమనిస్తుంటారు. మసూదన్ రెడ్డి గారు, భువనమ్మ గారు నేను చేసిన వ్యాఖ్యలు మరోసారి మీకు చురకలు వేశాయి. ఇప్పటికైనా భవిష్యత్తులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ నాయకుడైనా కానీ మరి ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది మరోసారి ఆవిడ చెప్పకనే చెప్పారు. ఏమంటారు సార్? ఇప్పుడు తల్లి భువనమ్మ గారి మీద కామెంట్ చేశారు అనేటువంటి అభియోగాలు ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళని క్షమించాలనేటువంటి కామెంట్స్. అది ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అంటగట్టడమే చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆ రోజు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, భువనమ్మ గారిని ఎవరైనా సరే మా ఎమ్మెల్యేలు ఆమెను కించపరిచారో లేకుంటే ఆమె మనసుకు నొప్పించారో, ఆమెను ఈ విధంగా మాట్లాడి కానీ ఉంటే మా కన్నీటితో ఆమె పాదాలు కడగతాం అనేటువంటి ఒక మాట పబ్లిక్ గా వచ్చి ప్రెస్ ముందు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు నేను ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, ఏ మహిళ మీద అయినా సరే అటువంటి కామెంట్లు చేసేటువంటి దుర్మార్గుల్ని, నీచమైనటువంటి బుద్ధి కలిగిన ఏ ఒక్కరిని కూడా క్షమించడానికి రాష్ట్రంలో క్షమించడానికి వీలు లేదు. వాళ్ళకి తగిన శిక్ష, తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని నేను కరాఖండిగా చెప్పగలను. ఆ తర్వాత ఈ మధ్యలో కొంచెం ఇంటరాక్షన్ సార్, మధ్యలో కొంచెం బ్రేక్. ఆమె ఈ విషయాన్ని మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా ఆమె చెప్పింది సార్. ఎందుకంటే ఉచిత విద్యుత్ నేను 2004లోనే మా వారికి శ్రీవారికి నేను చెప్పాను, ఇవ్వమని చెప్పాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేము. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని సరిగ్గా అమలుపరచలేకపోయారు అనేటువంటి ఒక కామెంట్ ని చేయడం కూడా ఆమె రాజకీయ రంగు పొలుక్కున్నది. ఇక్కడ అదే ఫస్ట్ కామెంట్ తో వదిలేసి ఉంటే ఇక్కడ రాజకీయ రంగు లేదు. ఇక్కడ వచ్చేసరికి రాజకీయ రంగు ఈ ఏదైతే ఈ కామెంట్స్ కూడా జారీ చేసిందో ఇక్కడ రాజకీయ రంగు ఖచ్చితంగా పొలుక్కుంది. రాజకీయాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి రైతులకి ఇదే కరెంటు విషయంలో బషీర్బాగ్ లో పోతే 4 రైతుల్ని తుపాకులతో కాల్చి చంపించి గుర్రాలతో తొక్కిచ్చి వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులు చేశాడో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రైతుల గురించి అది చెప్పినటువంటి భువనేశ్వరమ్మ కూడా అది కూడా చెప్పుంటే బాగుండేది అనేది నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఉచిత విద్యుత్ వచ్చే కలిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మీరు మాట్లాడుతూ మసూదన్ రెడ్డి గారు ఆగండి. ఎందుకంత రూడ్నెస్? ఎందుకంత రూడ్నెస్? అంత అవసరం ఏముంది? ఎందుకంత రూడ్నెస్ ఎందుకు? కాదు అంత రూడ్నెస్ ఎందుకు? మసూదన్ రెడ్డి గారు కావాలంటే ఆగమంటే ఆగుతారు. అంత ఆవేశం ఎందుకండి? అంత ఆవేశం ఎందుకు? డిబేట్ ఒక్కొక్క సందర్భంలో రాజకీయ పరంగా ఏదో మా అడుగుందాం చూస్తారు, దానికి అంత ఆవేశం ఎందుకు? అంత మీరు కొన్ని ఛానల్స్కి వెళ్ళి అలవాటైపోయి మసూదన్ రెడ్డి గారు కొన్ని ఛానల్స్కి వెళ్ళి మీకు అలవాటు అయిపోయినట్టుంది. ఫస్ట్ లో అలా ఉండేవాళ్ళు కాదు మీరు. తప్పుగా అనుకోకండి సార్, ఎందుకంటే ఈ రోజు మీరు చేసింది కూడా అట్టే ఉంది సార్. నాకు అడ్డుకోడు ఎందుకంటే ఎప్పుడు తప్పు మాట్లాడాను సార్ నేను. మీరు ప్యానల్లో ఎవరితోనే చెప్పించగలరు. నేను అడ్డుకున్నాను, అది కూడా అడ్డుకుంది ఏంటి? పాయింట్ వైజ్ అది కూడా అది అడ్డుకోవడం అందరూ. ఒక్క నిమిషం ఆగండి.
ఐ వాంట్ ఈల్డ్. మీరు బురద చల్లినంత మాత్రం నేను తీసేసుకోవడానికి సిద్ధంగా లేను. వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎంతసేపు మాట్లాడారు, మీకు ఎంత అవకాశం ఇచ్చా. ఇంకా మాట్లాడితే శిరీష్ గారికి తక్కువ సమయం ఇచ్చా, ఇంకా మాట్లాడితే ఏ ప్యానల్ మెంబర్కి ఇవ్వనంత ఎక్కువ సమయం మీకు ఇచ్చాను. కాకపోతే సర్టన్ పాయింట్స్ దగ్గర మీకు క్లారిఫికేషన్ కోసం యాజ్ ఏ మోడరేటర్గా యాంకర్గా దాన్ని అడ్డుకోవడం అన్నారు సార్. దాన్ని ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డిబేట్. అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కూడా. కాబట్టి అనవసరంగా మీరు బురద చల్లొద్దు. ఓకే, మీ పాయింట్స్ మీరు చెప్పండి. రెండోది, బషీర్బాగు విద్యుత్ ఉద్యమం గురించి ఎత్తారు కాబట్టి నేను చిన్నోడినైనా నాకు బాగానే అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్తో చేసిన ఉద్యమంలో ఆ రోజు బలైపోయినటువంటి ముగ్గురు కూడా నాట్ కాంగ్రెస్ పీపుల్, సిపిఐ-సిపిఎం కార్యకర్తలు ఆ రోజు. కాబట్టి ఉద్యమాల్లో ఎవరు ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోయి ఆ రోజు అధికార మార్పిడికి కారణమయ్యారో అది తులసిరెడ్డి గారికి బాగా తెలుసు, కాంగ్రెస్ నాయకులకు బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే డోంట్ గో ఫర్ దట్ క్రెడిట్. ఓకే, క్రెడిట్ ఎవరికి రావాలో క్రెడిట్ అని కూడా అన్నాను నేను, అది క్రెడిట్ అని కూడా అన్నాను నేను. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ విద్యుత్ సంస్కరణలను అమలు పరిచినటువంటి మొదటి వ్యక్తిగా ఆయన ఈ రోజుకి తప్పు చేశానని ఒప్పుకోడు, చాలా గొప్పగా చెప్తాడు. ఎస్, తప్పేం లేదు, అది ఆయన స్టాండ్. అది ఎట్ ది సేమ్ టైం నిన్న బోనమ్మ గారు ఉన్నదే చెప్పారు కదా. ఓకే, మంచిదే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ బ్యారియర్ని దాటుకొని వెళ్ళి ఉచిత విద్యుత్ అప్లై చేశానన్నాడు, ఇచ్చానన్నాడు. ఎట్ ది సేమ్ టైం ఆవిడ హానెస్ట్గానే చెప్పింది కదా, అది ఇవ్వటానికి నాతో సాధ్యపడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి వ్యూ పాయింట్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు ఓకే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కుదరదు అన్నాడు, నాతో కాదన్నాడు 2014లో. కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటే ప్రజలు వదిలేస్తారు, ప్రజలు చూసుకుంటారు. ఇవన్నీ అందరికీ. కాబట్టి ఏంటంటే ఆ రోజు విద్యుత్ మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్పాను. ఆ రోజు అసూలు బాసింది ఎవరో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకి. తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. సరే, సప్లిమెంటరీ డిబేట్ సరే, గంటలు మాట్లాడు సార్. మీరే సార్ నాకు అసలు ఏమి ఇచ్చారు సార్? మీరే మాట అడ్డగిచ్చింది, మీరు చెప్పాల్సిన పాయింట్స్ అని చెప్పారు సార్. ఆఖరికి మీరు విద్యుత్ విషయాన్ని కూడా తీసుకొచ్చారు, గంట సార్. ఈ సప్లిమెంటరీ డిబేట్ సార్ ఇది. మీరు ఈ రకంగా ఓకే 2 నిమిషాలు కాదు సార్ బాబు, 20 సెకండ్స్ 30 సెకండ్స్ అంతే. నాకు టైం అదేంటి ఇంకేముంది సార్. ఆ తర్వాత బోనమ్మ ఏం చెప్పింది? భువనేశ్వర్ గారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని అమలుపరచలేరు అని చెప్పినటువంటి ఒక మాట చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు అమలుపరచలేరా లేదనేది తులసిరెడ్డి చెప్పాలి. తులసిరెడ్డి అని చెప్తాడు వచ్చి అమలుపరచడం లేదని. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాలు 2 ఏ ప్రభుత్వాలు కావచ్చు ఈ సంస్కరణని చట్టబద్ధంగా అమలు చేస్తున్నాయంటే అది జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి చలవ. ఆ తర్వాత పూర్ణమ్మ గారు ఈ రోజు నంగేడుపులు ఎప్పుడు 4 సంవత్సరాల ముందు జరిగింది. అందరూ కూడా బాధపడ్డారు, ప్రభుత్వాలు కూడా మారిపోయాయి దానికి. ఈ రోజు ఏదో డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, డిఎస్సీలో వాళ్ళ కొడుకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి జంజీ ఎదుర్కొంటుందని చెప్పని, అదేవిధంగా ఎలక్షన్స్ వస్తున్నాయని మళ్ళా ఈ సమస్యను ముందుకు తీసుకురావడం అనేటువంటిది ఈ రాజకీయ రంగం పులుపునేటువంటి పరిస్థితి. ఈ ప్రజలు ఎవరు కూడా ఖండించారు సార్. రోజా గారిని బండారు సత్యనారాయణ ఏ విధంగా అన్నాడు? ఆమె కొడుకే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి కూతురిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏ విధంగా మాట్లాడాడో లోకేష్ గారు మార్చమని చెప్పండి. అందువల్ల ఇప్పుడు ఎలక్షన్ ఏదో వస్తున్నాయి, దాన్ని డైవర్ట్ చేద్దాం. మళ్ళీ లోకేష్ గారు ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో డిఎస్సీలో అవకతవకల కోసం అని చెప్పని ఈ రోజు మళ్ళా వచ్చి దాన్ని వేదికగా చేసి రాజకీయ పొరవడం అనేటువంటిది అసమంజసం. మళ్ళీ ఇది పునరావృతం అవడం అనేటువంటిది దౌర్భాగ్యం సార్. ఇది మహిళల మీద జరిగినటువంటి దాడులు అన్ని గమనిస్తే వైఎస్ఆర్సీపీ కన్నా కానీ 100% తెలుగుదేశంలో ఎవరినైనా సరే విచక్షణ రహితంగా రోజైతే ఎంత ఘోరంగా మాట్లాడారు, అంత ఘోరంగా మాట్లాడు. నువ్వు లాడ్జిలో కొనుక్కున్నావు, నువ్వు వేసి 2000 రూపాయలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నీ టైం అయిపోయిందిలేమ్మా, నీ టైం మాట్లాడతారు. ఇప్పుడు కొడుకు ఎక్కడ తప్పుకోవాల్సి వస్తుందో ఇప్పుడు నాటకాలు ఆడితే సార్. నేను కూడా ఆలోచించలేదు సార్. మొత్తానికి పుత్రవాత్సల్యంతో వచ్చినటువంటి మాటలన్నమాట కొత్తగా ఈరోజు. ఓకే రైట్. తులసిరెడ్డి గారు ప్లీజ్.
ఇక్కడ భువనేశ్వరి గారు కుటుంబ సందర్భంగా చెప్పిన వ్యాఖ్యలు ప్రధానంగా 4. ఒకటేమి, ధైర్యం ఉంటే ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోవాలి, కానీ అంతేగాని రాజకీయంగా మహిళలను లాగి వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవ పాయింట్ ఏమి, అసెంబ్లీలో తనను అవమానించి తన భర్త చంద్రబాబును మానసికంగా దెబ్బతీయాలని చూచారని ఆనాడు తాను అనుభవించిన బాధ వర్ణనాతీతం. ఇది రెండవది. మూడవది, కౌరవ సభలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే తనకు తన కుటుంబానికి కుప్పం ప్రజలు దేవుళ్ళుగా నిలిచి ఆదుకున్నారు. ఇది మూడవది. నాలుగవది, 40 ఏళ్లుగా చంద్రబాబును 8 సార్లు గెలిపించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. ఇవే ప్రధానంగా ఆవిడ చెప్పినటువంటి 4 వ్యాఖ్యలు. ఇవన్నీ వాస్తవాలే. ఇంట్లో వచ్చేసి ఒక్కటి కూడా అతిశయోక్తం కాదు, అన్నీ కూడా 100% వాస్తవాలే. కానీ మరొక్కసారి ఆవిడ రాజకీయ పరిపక్వత, రాజకీయ పరిణతి, రాజకీయ చతురతతో ఉపయోగించుకున్నది. ఆ సందర్భంగా కుప్పం పడ్డ సందర్భంగా, ఒకటి మహిళా ఓట్లను దృష్టిలో పెట్టుకొని, రెండవది కుప్పం ప్రజల ఓవరాల్ గా దృష్టిలో పెట్టుకొని ఆవిడ అటు కుప్పం ప్రజలను ఆకర్షించే విధంగా, మహిళలను ఆకర్షించే విధంగా జరిగిన పరిణామాలను, వాస్తవాలను, అతిశయోక్తులేం కాదు వాస్తవాలనే మరొక్కసారి రాజకీయ చతురత ప్రదర్శించి ఉపయోగించుకున్నది అనిపిస్తుంది నాకు. బట్ దీంట్లో వచ్చేసి డెఫినెట్ గా ఆవిడ రాజకీయ చతురత కనిపిస్తా ఉంది, పరిణతి కనిపిస్తా ఉంది. అప్రోప్రియట్ టైంలో అప్రోప్రియట్ ఈవెంట్ ను జ్ఞాపకం చేయడం అనేది ఇది తప్పదు. కాబట్టి కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నుండనుల్లదు అన్నాడు స్మృతి శతకారుడు. ఆ విధంగా ఒక మన అటు మహిళల ఓట్ల కోసము కుప్పం ప్రజలను వాళ్ళు మీ రుణం తీర్చుకోలేము, 8 సార్లు గెలిపించారు అని ఓవరాల్ గా ప్రజలను, మహిళలను వచ్చేసి సెంటిమెంట్ గా రాజకీయ చతురత, రాజకీయ పరిణతి, పరిపక్వత అనొచ్చు. రైట్. అదే మీరు అన్నట్లు కలిసి వచ్చింది. ద్రౌపదికి సంబంధించిన ఆలయం దగ్గరికి వెళ్ళటం, అదే టైంలో ద్రౌపది రకమైన మొత్తానికి ఆవిడ కూడా రాజకీయాల్లో నెమ్మదిగా పరిణతి సాధిస్తున్నారని అర్థమవుతుంది. నిజంగా నాకు కూడా అలా అనిపించింది. శ్రీరామ్ గారు ప్లీజ్ కంక్లూడ్. శ్రీరామ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందంటే మరి సరిగా విన్నారా లేదా, నంది ఏడుపు అనే ఒక మాటను వాడినట్టు అనిపించింది నాకు. అది అంతే కనుక నేను ఖండిస్తాను. ఎందుకంటే ఆయన నోరు జారపోయాడు. నేను కూడా విన్నాను, నోరు జారపోయారు. సరే వదిలేసేయండి, అది కావాలని వాంటెడ్ గా మాట్లాడింది అయ్యి ఉండదు. ఓకే, అది కూడా నేను అందుకే అంటున్నా, అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అంతే. అయితే ఏంటంటే నిన్న భువనేశ్వరి గారు ఏ మహిళకు జరిగిన అన్యాయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను సార్. ఏ మహిళకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ రాష్ట్రంలో నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సార్ మీరు ఒక పక్కన అంటున్నారు, ఏదో అంటారు కదా, ఏదో నొసలు ఎక్కిరిచ్చినాయి అన్నట్టుగా ఒక పక్కనే నోటితో చెప్తున్నారు, నొసలు మాత్రం ఎక్కిరిస్తా ఉన్నాయి. కొద్దిగా అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. శ్రీరామ్ గారు. ఇప్పుడు అంటే నిన్న భువనేశ్వరి గారు మాట్లాడిన మాటల తర్వాత నేను భువనేశ్వరి గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని చూడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడ రాజకీయంగానే మాట్లాడారు. సో ఇంకా ఆవిడ్ని కూడా మనం తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకురాలుగానే చూడొచ్చు. ఎందుకంటే దమ్ముంటే అని మాట్లాడింది, ఇవన్నీ కూడా ఈ భాష అంతా కూడా రాజకీయ భాషలోకి వచ్చేసారు ఆవిడ కూడా. సో అందువల్ల ఏంటంటే ఆవిడని మన తప్పేం లేదు, కానీ మనం ఇంకా ఆవిడని భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారితో తీయమని అని కన్నా కూడా రాజకీయ నాయకురాలుగానే చూడొచ్చు. కాబట్టి ఆవిడ మీద ఖచ్చితంగా విమర్శలు చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, కానీ నిన్న ఆవిడ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు సందర్భాన్ని ఉపయోగించుకుని గతంలో ఆల్రెడీ ఆవిడ చెప్పిన మాటలే మళ్ళీ ఇంకోసారి చెప్పి ఆ సెంటిమెంట్ ని మళ్ళీ ఇంకొకసారి రగిలించే ప్రయత్నం ఆవిడ చేశారు. ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆవిడ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు మళ్ళీ ఇంకోసారి రగిలించే ప్రయత్నాలు చేశారు. అలాగే కుప్పం ప్రజలు మాకు శ్రీకృష్ణుడిలాగా, ఇవన్నీ కూడా రాజకీయమైన ప్రసంగం ఇదంతా. అప్పుడే శ్రీకృష్ణుడు వచ్చాడు, ఇప్పుడు మాకు కుప్పం ప్రజలు వచ్చారు అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రసంగం. అందువల్ల సరే ఏదైనా కూడా ఆవిడ మంచిగానే ఉపయోగించుకున్నారు. ఆవిడ చెప్పాలనుకున్న విషయాన్ని సక్సెస్ఫుల్ గా చెప్పారు. దీని మీద కొంత చర్చ జరిగేలాగా చూశారు. కాబట్టి భువనేశ్వరి గారికి కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నాకు అనిపిస్తోంది. కాబట్టి దీని మీద చర్చలు రాబోయే రోజుల్లో మనం మంచి చర్చలే చేసుకోవచ్చు ఆవిడ గురించి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. శ్రీరామ్ గారు, తులసిరెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు అండ్ శిరీష్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.